ఈడు చూడు మామగా ఎట్టిగా 24 గంటలు అక్కడ ఇక్కడ తిరుక్కుంటూనే ఉంటాడు. కనీసం ఒక రూపాయి ఆదాయం లేదు. మన సంగ ఇంట్లో ఉండి చదువుకునొచ్చు కదా ఈ కొడుకు. ఏమో ఎంత పనికి రాని కొడుకు ఇన్ని రోజులు చదువు అని దుడ్లాగం చేసే టైం వేస్ట్ చేసుకునే మళ్ళీ ఇప్పుడు ఏవో గవర్నమెంట్ జాబ్ల కానీ ఇట్లా ఇంటికాడ కూర్చొని ఆన్లైన్ కోచింగ్ అనుకుంటే డబ్బులు వేస్ట్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఇదే యాదో ప్రైవేట్ దాంట్లో చేసుకుంటే ఏమై లేదంటే యాదన్నా అంగిట్లో పోయి యాదో పని చేసుకుంటే దాడాయన కొడుకులకి వాంటి బాతుకు చేయడా పిల్లగాడు కాల్సి ఎవడని చెప్పు షాపులో పని చేస్తాడా నెమ్మ వాళ్ళ అప్పమ్మ వల్ల మర్యాద దీనికే పనికిరాని గాడిది కొడుకు. వాళ్ళకెట్ట 3 ఎకరాలు చేను ఉంది మరసంగి చేనులో పని చేసుకుంటే ఏమే గాడి చదివినట్టు చదివి ఇప్పుడు వచ్చి చేనులో పని చేసుకుంటున్నాడు. మామింత చేసి ఇంత ఉద్ధరించామా ఇంకా ఈమె కూడా చేసి ఉద్ధరిస్తాడు. యాదో పెళ్లి చేసుకొని ఇంత వాళ్ళకి ఆసరు ఉండక ఈడొచ్చి చేయడం అవసరమా? పిల్లగాడు కాల్సి 24 గంటలు పెళ్ళ మూడు కొట్టుకుంటూనే ఉండేది. అమ్మ గింత సన్న ఏగులలో పెళ్లిళ్ళు చేసుకుంటే పెద్ద మొగళ్ళు అక్కడ ఇప్పుడు సంసారం చేయలేక 24 గంటలు కొట్లాడతారు. అమ్మ ఏం బతుకులు ఇట్టాడు కొడుకులు యాదో మంది తాగి సస్య మేలు కాదు ఇట్టాడు కొడుకులు ఏడికి బతకాల ఊరికి భారం. పాపము పిల్లగాడు చాలా మంచోడరా చాలా గుణవంతుడు. చిన్న పాయం పెట్టి మంది తాగి చచ్చిపోయా ఇంకా బతకాల్సిండరా. ఏమా దేవుడు వారసలేడురా ఇట్లా మంచి వాళ్ళనే కొండపోతాడు. చెడు చేసేది ఒకటి గెలికేది మీరే.